అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికీ 12 రాశుల వాళ్ళకు మంచిగా రావాలని ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో చూడమ్మ. ధనుసు రాశి వాళ్ళ జాతకం ఎలా ఉంది? కొత్త సంవత్సరం ఉగాది రోజు, ఉగాది దినం ఉన్నది. ఎలా ఉంది ధనుసు రాశి వాళ్ళ జాతకం? చూడమ్మ. అందరికీ బాగా రావాలి, అందరు కలిసి రావాలి, కొత్త సంవత్సరం మంచిగా ఉండాలి. ధనుసు రాశి వల్ల జాతకంలో ఉగాది సంవత్సరం, కొత్త సంవత్సరం, కొత్త రోజు ఉంది. తమ జాతకాలంలో ఏముందంటే కానీ ప్రతి ఒక్కరిది పని ఉన్నా, ప్రతి ఒక్కరిది బాధ ఉన్నా కూడా తమ బాధ అనుకొని భావిస్తారు. రాముని మాట ఎంతో, వీళ్ళ మాట అంత. పక్కన వాళ్ళు బాధపడ్డా కానీ వీళ్ళు ఓర్చుకోరు, పక్కన వాళ్ళు ఆనందపడ్డా కూడా వీళ్ళు బాధపడరు. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటారు కానీ ఒకళ్ళు హాని కావాలని కోరుకునే జీవితం కాదు వీళ్ళ రాసి ఉన్న వాళ్ళు. కానీ ఆవేశంలో, కోపంలో ఉన్నప్పుడు 10 మాటలు చెప్పేస్తారు. మళ్ళీ వాళ్ళు ఆవేశ కోపం పోయిందంటే మళ్ళీ ఇంకా ప్రేమగా దగ్గర తీసుకుంటారు. కానీ కుటుంబం విషయంలో కూడా విరోధులు, వాళ్ళకు లేనిపోని కష్టాలు, లేనిపోని బాధలు, లేనిపోని అవమానాలు కూడా వాళ్ళ మీద ఎదురొస్తాయి. ప్రతి ఒక్క బాధ వచ్చినా కూడా వీళ్ళు ఎదుర్కొంటా రాముడి బాణంలాగా ముందు గెలుస్తారు. పెద్దవాళ్ళని గౌరవిస్తారు, పెద్దవాళ్ళ బరుబచ్చత కూడా కాపాడతారు. ఈ కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మన పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా ప్రతి ఒక్క పనిలో నష్టపోయిన వాళ్ళు ఈ సంవత్సరం లాభం పొందుతారు. కొంత ఖర్చు అయిన వాళ్ళు చేతికి ద్వారా వస్తాయి. తమ నమ్ముకున్న వాళ్ళు దూరమైన వాళ్ళు, ఇంట్లో తోడపుట్టిన వాళ్ళతోని, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో విరోధులు పడ్డ వాళ్ళు కూడా, శత్రు సహవాసాలు అయిన వాళ్ళు కూడా కలిసిపోతారు. ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఇంకా ముందుకు అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు కూడా సవ్యంగా జరుగుతుంది. కానీ స్త్రీల ఉద్యోగంలో కానీ వాళ్ళు ప్రతి ఒక్క పని చేస్తున్న వాళ్ళకు ఈ కొత్త సంవత్సరం ఉంది కాబట్టి శుభం జరుగుతుంది. మీ ఇంట్లో మీరు ఎవరికి పూజిస్తారో ఆ దేవుడికి పూజించండి. మీ ఇంట్లో అందరికీ సవ్యంగా బాగా జరుగుతుంది. చదువులో కానీ ఉద్యోగంలో కానీ, మీరు చిన్న పని కానీ, మీ పెద్ద పని కానీ, మీరు ఏది మొదలుపెట్టినా కూడా ఈ కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ ఉగాది నుంచి మీకు ప్రతి ఒక్క పనిలో జయం ఉంది కానీ ఓటమి అయితే లేదు. మీకు కొంచెం జాగ్రత్తగా పాటిస్తే చాలా మంచిది. అందరికీ నమస్కారం.